హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. కాకపోతే కొంచెం మోక్ష అయితే గుర్తొస్తుంది. రీసెంట్‌గా విజయనగరం వెళ్ళింది కదా! డైలీ ఫోన్ చేస్తుంటదిలేండి. ఇంట్లో ఉంటే ఆ హడావిడి వేరుగా ఉంటది కదా! సో, మార్నింగ్ లెగడం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసి, కొంచెం వర్క్ ఉంటే అది చేసుకొని మళ్ళీ పడుకోవడం. రోజు రొటీన్ అయిపోతుందనమాట. సో, అదే అవుతుంది. అదే మోక్ష ఉందనుకోండి, అలా పార్క్‌కెళ్ళడం, డాన్స్ క్లాస్‌కెళ్ళడం అలా అయ్యేది కదా! సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం 1 అవర్ వర్కౌట్ అయితే అయిపోయిందండి. చెప్పాను కదా! వెయిట్ లాస్‌కి నేను కొంచెం మంచిగా గోల్ అయితే పెట్టుకున్నాను. నేను ఒక సెర్టైన్ వెయిట్ తగ్గుదా అని చెప్పైతే అనుకున్నాను. నేను ఎలా తగ్గుతున్నాను, ఏమేం ఫుడ్ తీసుకుంటున్నాననేది మీకు కంటిన్యూస్‌గా అంటే 2 డేస్‌కి ఒకసారైతే వ్లాగ్ పెడదామని చూస్తున్నాను. సో, మీకు నా అప్డేట్స్ ఇంకా నా ఫుడ్ నేను ఎలా తీసుకుంటున్నాను, తక్కువ ఆయిలేసి కర్రీస్ గట్టా ఎలా వండుకుంటున్నాను. తక్కువ ఆయిల్‌తో టేస్టీగా ఉండాలని అయితే కోరుకోకండి. సో, తక్కువ ఆయిల్ యేసుకుంటాము. ఇంకోటేంటంటే మాక్సిమం బాయిల్డే మనము వెజిటబుల్స్ గానీ, అన్నీ వాటర్ లిక్విడీగానే చేసుకోవాలి. ఫ్రైస్ అయితే మాత్రం మనకసలు టేస్టే ఉండదు. అసలు ఫ్రై అవ్వదు కదా! ఆయిల్ ఎక్కువ లేకుండా. సో, మనం బాయిల్డే ఎక్కువగా తీసుకోవాలనమాట. సో, అవి కూడా ఎలా తీసుకుంటూ ఉంటాను, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్స్ ఎలా చేస్తూ ఉంటాననేది మీకు ఖచ్చితంగా నేను వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. సో, ఈరోజైతే మార్నింగ్ లేచిన తర్వాత వర్కౌట్ అయిపోయింది కదా! 1 అవర్. ఆ తర్వాత ఇగ నిన్నటికి నేను రాగి దోస బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు రాగి దోస అయితే తింటున్నాననమాట. నేను నార్మల్‌గానే 2 దోసలు తింటాను. అందులోని ఏదైనా సరే ఇడ్లీ గానీ, దోస గానీ ఏదైనా 2 మాత్రమే తినాలి. అండ్ నెక్స్ట్ చట్నీ కూడా మనకి కౌంటేననమాట. చట్నీ కూడా ఇన్ని గ్రామ్స్ తినాలి, ఇంత మాత్రమే తినాలి, ఇన్ని గ్రామ్స్ పీనట్స్ తీసుకొని మనము చట్నీ చేసుకోవాలి. చట్నీ రెసిపీస్ అన్నీ కూడాను వాళ్ళు చెప్తారనమాట మనకి డైటీషియన్. సో, వాటి యొక్క అంటే వాళ్ళు ఎలా అయితే చెప్తారో అలానే మనం ప్రిపేర్ చేసుకొని తింటే మనకి ఇంకొంచెం మంచిగా వెయిట్ లాస్ అనేది ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుందిలెండి. రిజల్ట్ అయితే ఎక్కువేం నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాకపోతే కొంచెం ఓకే బానే ఉంది. నేను కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి కదా! మనకు ఆ ఫుడ్ మొత్తం అంతా నేను హెవీగా తినేదాన్ని. రైస్ గాని ఏవైనా సరే ఎక్కువగానే తినేదాన్ని. సో, అవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి నేను టీ 2 సార్లు తాగేదాన్ని. షుగర్ ఐటెమ్స్ ఎక్కువగా తినేదాన్ని. ఫ్రైడ్ ఐటెమ్స్ బయట జంక్ ఫుడ్ అయితే మాత్రం విపరీతంగా తినేదాన్ని. సో, అదంతా కూడాను కంట్రోల్ చేసుకున్నాను. అస్సలు మాక్సిమం తినట్లేదు. ఎందుకంటే మనకు సెపరేట్‌గా ఒక ట్రైనర్ ఉంటారు. డైటీషియన్ ఉంటారు. మనం ఏం తింటున్నామో ఒక గ్రూప్‌లో అప్డేట్ చేయాలి. సో, అవన్నీ ఉంటున్నాయి కాబట్టి నాకే కొంచెం నేనే మార్చుకుంటున్నాననమాట నా మనసుని. అది తినకూడదు, ఇది తినకూడదని జెప్పి. సో, అది పక్కన బెట్టేస్తే ఇప్పుడైతే నేనింకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. చేసిన తర్వాత ఇంక మా అత్తయ్య, నేనైతే కూర్చున్నామనమాట. మా చెల్లి, మోక్ష విజయనగరంలో ఉన్నారు గదా! సో, అందుకని చెప్పి ఇంక మేమిద్దరం ఇక్కడి నుంచి చేస్తున్నాము. చెల్లి ఇంకా మమ్మీ అక్కడి నుంచి చేసైతే కొన్ని ఆర్డర్స్ అయితే డిస్పాచ్ చేస్తున్నారనమాట విజయనగరం నుంచి. సో, ఇంకా ఏ రోజు ఆర్డర్స్ అయితే మా చెల్లి ఉన్నప్పుడు ఏంటంటే 3 డేస్‌కి ఒకసారి డిస్పాచ్ చేసేదాన్ని. అప్పుడేంటంటే చాలా ఎక్కువైపోయేవన్నమాట. 3 డేస్‌కి ఒకసారి 40+ ఆర్డర్స్ డిస్పాచ్ అయ్యేవి. సో, ఇప్పుడేంటి తను అక్కడి నుంచి కొన్ని, ఇక్కడ నుంచి నేను డిస్పాచ్ చేస్తున్నాం కాబట్టి నేను ఎక్కువగా ఒకేసారి డిస్పాచింగ్‌కయితే ఉంచుకోవట్లేదు. ఆహ్, మాక్సిమం ప్రతిరోజు వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్‌లోనే మాకు డీటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందనమాట. సో, అందుకని చెప్పి వాకింగ్ కూడా అయిపోతుంది గదా! సో, ఈవినింగ్ టైంలో 7:30, 8 ఆ టైంలో నేనైతే డిస్పాచ్‌కి అయితే వెళ్తాననమాట. సో, ఈరోజైతే కొన్ని కస్టమైజేషన్స్ ఉన్నాయి. అందులో అయితే ఇది మల్టీ కలర్ పోల్కి ఫ్లవర్ వచ్చి సీజెట్స్ కూడా మొత్తం అన్నీ కూడాను సీజెట్స్‌తో అయితే ఈ మాలను మేక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ మాలలు కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు ఈరోజు బాగా నిద్రొచ్చేసింది నాకు. ఎందుకు అంటే అది ఫస్ట్ వీక్ కదా! సో, బాడీకి ఇంకా అలవాటు అవ్వాలి. సో, కొంచెం అలసిపోయినట్టు అనిపించి బాగా నిద్రొచ్చింది. నిద్ర బాగా వస్తే ఏంటంటే నేను రీసెంట్‌గా ఫాలో అయ్యేదొచ్చేసి అయితే పడుకుంటాను. పడుకోకూడదు అని అనుకుంటే మాత్రం ఏదో ఒక మూవీ వేసుకుంటే మాత్రం నాకు నిద్ర కొంచెం కంట్రోల్ అవుతుందనమాట. సో, మీరు కూడా ట్రై చేయండి అలాగా. పడుకోకూడదు ఎలాగైనా మధ్యాహ్నం అని అనుకుంటే మాత్రం అయితే ఫోనైనా చూసుకోండి. లేదంటే మంచి మూవీ, థ్రిల్లర్ మూవీ అలాంటిది వేసుకోండి. నేనేం చేస్తున్నా అంటే థ్రిల్లర్ మూవీ లాంటిది వేసుకొని మేకింగ్ గాని ఏదో ఒకటనమాట. వర్క్ కూడా చేయాలనిపించకపోతే ఇంక అలా మూవీ చూసుకునే ఉంటాను. అండ్ నెక్స్ట్ కేక్స్ గురించి మీరు చాలామంది వీడియోకి ఒక కామెంట్ అయినా చేస్తున్నారు. కేక్స్ మానేసారా అనేసి. సో, ప్రెజెంట్ అయితే ఈ జ్యువెలరీ బిజినెస్‌లోని నేను కూడా ఒక పార్ట్ అనమాట. మా చెల్లి, నేను ఇద్దరం కలిసి చేస్తున్నాము. అదైతే మాక్సిమం ఎవ్వరికీ చెప్పలేదు. అంటే మా రిలేటివ్స్ ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు గానీ నేను ఆన్‌లైన్‌లో అయితే ఇంకా సెపరేట్‌గా ఏం చెప్పలే గదా! సో, బిజినెస్‌లో అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఇంకా ఆర్డర్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి.
సో, ఆఫ్‌లైన్‌లో ఏం పెట్టుకోవట్లేదు. జస్ట్ ఆన్‌లైన్ బిజినెస్ మాత్రమే చేస్తున్నాము. ఇంకా అన్నీ కూడాను మేకింగ్ మేమే చేసి డిస్పాచ్ చేయాలి కదా! వర్కర్స్ కానీ ఏం పెట్టుకోలేదు. సో, అందుకని చెప్పి నేను కూడా వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అన్నీ చూసుకుంటున్నాననమాట. అన్నీ అంటే తను హాఫ్ పార్ట్, నేను హాఫ్ పార్ట్ మ్యాక్సిమం చూసుకుంటున్నాం. ఆన్‌లైన్‌లో సేల్ అంతా కూడా ఇద్దరము చూసుకుంటున్నాం కాబట్టి, ఇంకా కేక్ ఆర్డర్స్ కూడా ఇక్కడ వస్తుంటాయన్నమాట. ఇక్కడ హోమ్‌మేడ్‌కి బాగా ప్రిఫర్ చేస్తారు జగిత్యాల్లో. కాకపోతే ఏంటంటే దాన్ని రెండిటిని మేనేజ్ చేయలేకపోయేదాన్ననమాట ఫస్ట్‌లోని. సో, అందుకని చెప్పి కేక్స్ ఏంటంటే ఆఫ్‌లైన్ కస్టమర్సే కదా మ్యాక్సిమం తీసుకునేది. ఆన్‌లైన్ కస్టమర్స్ ఎక్కువగా బయటికి కూడా వెళ్తాయి కాబట్టి జ్యువెలరీ అని చెప్పి నేను ఇంకా అది ప్రస్తుతానికైతే స్కిప్ చేశాను. అది కంప్లీట్‌గా మానేశానని అయితే కాదు. కొన్ని మంత్స్ తర్వాత రెండిటిని మేనేజ్ చేయగలిగే అంత కొంచెం స్టామినా గానీ, వర్కర్స్‌ని గానీ పెట్టుకొని కేక్స్‌ని మాత్రం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కేక్స్ చేయడం నాకు చాలా ఇష్టమైపోయింది. ఒక ప్యాషన్‌లా చేసేదాన్ని గదా! సో, దాన్నైతే మాత్రం నేను లైఫ్‌లో ఎప్పుడు మర్చిపోను. ఆహ్, ఇంకోటేంటి అంటే నా మట్టుకు నేనే మ్యాక్సిమం అన్నీ కూడాను మేకింగ్ గానీ అంతా నేర్చుకున్నాను గాబట్టి, చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తాననమాట కేక్స్ అయితే మాత్రం. సో, వాటి రెసిపీస్ కొన్ని చాలా వరకు షూటింగ్ చేసున్నాయి. నేను వాటిని కూడా అప్‌లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుతూ పడుకొని లెగిచిపోయాను కూడాను. ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలి, ఈవినింగ్ ఏం తాగాలని చెప్పి గూడా మనకి సెపరేట్‌గా చెప్తారని చెప్పాను గదా! ఈరోజొచ్చేసి మనకి పీనట్స్ అనమాట. మాక్సిమం రోజు కూడా పీనట్సే తింటా. జస్ట్ నార్మల్‌గా అలా ఫ్రై చేసుకొని పీనట్స్ అనమాట. పీనట్స్‌తో పాటు కొంచెం మురీలుంటాయి గదా! పఫ్డ్ రైస్. సో, అవి కూడా కొంచెం వేసుకోవచ్చు. అవి కూడా ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఏంటనేది ఉంటది. అండ్ నెక్స్ట్ గ్రీన్ టీ. గ్రీన్ టీ కోసం చెప్పాలంటే ఇది వరస్ట్ టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచిగా పంచదార గానీ, ఈ కొంత మంత్స్ నుంచి నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నానులెండి టీలోని. కాకపోతే అంత మంచి స్వీట్‌గా ఉండి చాయ్ తాగిన తర్వాత అది స్కిప్ చేసి గ్రీన్ టీ తాగాలంటే ఒక చండాలమైన నరకంలోకెళ్ళినట్టే ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఎంత చేదుగా ఉంటదో. ఇంతకుముందు ఒక 2, 3 టైమ్స్ మాత్రమే తాగాను. మా హస్బెండ్ తాగేవారు ఈవినింగ్స్, మార్నింగ్స్ గటా. కాకపోతే నాకు మాత్రం అస్సలు ఇలాంటి కషాయాలు ఇవి అస్సలా తీసుకోలేననమాట నా బాడీకి. ఎందుకంటే స్వీట్ క్రేవింగ్స్, స్వీట్ ఎక్కువగా తింటూ ఉండేదాన్ని. సో, ఇంకా ఇప్పుడైతే ఖచ్చితంగా గ్రీన్ టీ తాగాల్సిందే. మాక్సిమం తాగను వీక్‌లోని 2-3 టైమ్స్ మాత్రమే తాగుతాను. అది కూడా తాగాలి కాబట్టి. కొంచెం అంటే కొవ్వు కరగడానికి గానీ, కొంచెం అది కూడా అలవాటు చేసుకోవాలి కాబట్టి. ఇంకా మార్నింగ్ అయితే ఒక డ్రింక్ తాగుతాను. అదేంటంటే సోంపు అవి యేసుకొని తాగుతూ ఉంటాను. అది నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తానులెండి. మార్నింగ్ వ్లాగ్ నుంచి షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి ఇంకా అలాగా పల్లీలు తింటూ గ్రీన్ టీ చూస్తున్నారా మీరు? నేను పల్లీలు మాత్రం తింటున్నాను గానీ, గ్రీన్ టీ మాత్రం తాగట్లేదు. కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత ఒకేసారి కషాయంలా తాగేస్తారనమాట. సో, అలా చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జ్యువెలరీ మేకింగ్ అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకి ఏవైతే చేయాలో అవన్నీ కూడాను ప్యాకింగ్ చేసేసి నేనే వెళ్తూ ఉంటాననమాట. ఈరోజు మా అత్తయ్యని కూడా తీసుకెళ్తున్నాను. జస్ట్ అలా వాకింగ్ చేస్తున్నట్టు ఉండదు కదా అని చెప్పి. మోక్ష ఉంటే ఏంటంటే మా అత్తయ్య కూడా డాన్స్ క్లాస్‌కి స్కూల్ నుంచి తేవడం గానీ, పార్క్‌కి వెళ్ళడం గానీ అలాగయ్యేది. ఇంక ఇప్పుడు మోక్ష లేదు కాబట్టి ఇంట్లో మాత్రమే ఉంటున్నామనమాట అలాగా. సో, ఇప్పుడైతే మాత్రం ఇంకా ఈ గ్రీన్ టీ తాగేసి కొంచెం ఫ్రెష్ అయ్యి డిస్పాచ్‌కయితే వెళ్ళాలనమాట. ఒక 1 వీక్‌లో విజయనగరం కూడా వెళ్తున్నాము. చాలా రోజులయితుందనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి. అస్సలు వెళ్ళకూడదనుకున్నానండి. ఇప్పుడైతే మాత్రం మళ్ళీ సంక్రాంతికే వెళ్దాం. చాలా రోజులవుద్ది గదా! అప్పుడు ఇంకా మంచిగా ఎక్కువ రోజులు ఉండొచ్చని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇంకా మా అత్తయ్యని దిగబెట్టడానికి మా హస్బెండ్ వెళ్తున్నారు గదా! సర్లే ఇంకా ఒక్కసారి వెళ్తున్నారు అనేసంటే అదే చెల్లి, మోక్ష అందరూ అక్కడే ఉన్నారు గదా! సో, నాకు కూడా ఒకేసారి వెళ్ళాలనిపించిందనమాట. సో, సర్లే ఇంకెందుకు నాకు కూడా టికెట్ బుక్ చేసేయి. నేను కూడా వస్తానని చెప్తేనేమొచ్చి మొత్తం ముగ్గురం కలిసి నెక్స్ట్ వీక్ అయితే విజయనగరం వెళ్తున్నాము. సో, విజయనగరం వెళ్ళిన తర్వాత కూడా కొంచెం చిన్న పనులున్నాయి. అవి కూడా ఏంటి అనేది నేను వీడియోస్‌లో షేర్ చేస్తాను. వీడియోస్ నచ్చితే మాత్రం మంచిగా లైక్ చేయండి. మనల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సో, చాలా రోజులవుతుంది వీడియోస్ పెట్టి గానీ, ఇప్పుడు మాత్రం మాక్సిమం 2 డేస్‌కి ఒక వ్లాగ్ అయినా సరే ఖచ్చితంగా పెడదామని అయితే అనుకుంటున్నాను. సో, మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఏమేమి వీడియోస్ రావాలనుకుంటున్నారు, ఇంకేమేమి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పినట్టయితే నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, ఇప్పుడొచ్చేసి ఇంకా డిస్పాచ్‌కి వెళ్తున్నాం గదా! సో, దగ్గరే అని చెప్పాను గదండీ! వాకబుల్ డిస్టెన్సే. జస్ట్ ఒక 300-400 మీటర్స్ ఉంటుందంతే. ఇంకా అక్కడికి వెళ్ళి డిస్పాచ్ చేసేసైతే మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చేసాము. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఇంక తెలిసిందే గదా! వంట వండుకొని ఇంకా డైటింగ్ అది సెపరేట్‌గా వేరే ఫుడ్ తినాలి గాబట్టి, ఇంకా ఏ పూటది ఆ పూటే చేసుకోవాలనమాట. నార్మల్‌గానైనా సరే మా హస్బెండ్ మధ్యాహ్నంది, నైట్‌ది అలా తినేవారు గాదు.
సో, ఇంకా అది అలవాటు కాబట్టి ఇంకా నా కోసం నేను చేసుకుంటా కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఇప్పటికి ఇదనమాట. సో, ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. రేపటి నుంచి అయితే మాత్రం డైలీ ఏం చేస్తున్నాను, ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. సో, ఎందుకంటే మళ్ళీ నాకు కొత్తగానే ఉంటుందనమాట ఈ వ్లాగ్స్ తీయడం, ఇలాగ వాయిస్ ఓవర్లు ఇవ్వడం అన్నీ కూడాను. సో, ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.